ముందుగా అందరికీ నమస్కారం. మనకు కొంచెం మూవీ గురించి మాట్లాడుకుందాం. ఆ మూవీ సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క మూవీ. ఆ మూవీ విశేషాలు, రిలీజ్ కాబోయే విశేషాలు, అసలు ఏంటి ఈ మూవీ గురించి మనం తెలుసుకుందాం. డైరెక్టర్ ఎవరు, ఇందులో నటించిన నటీనటులు ఎవరు, వాటి గురించి తెలుసుకుందాం. కూలీ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది మనకి ఇప్పుడే. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినిమా నిర్మాత సన్ పిక్చర్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ సినిమాని నిర్మించారు. ఇక మన టాలీవుడ్లో వచ్చిన నటుడు ఎవరంటే మన్మధుడు నాగార్జున, అక్కినేని, ఇంకా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఇందులో బాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ అయిన ఆమిర్ ఖాన్, స్టార్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే అతిథి పాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రంలో రెబ్బా మౌనికా జాన్, మలయాళ దర్శకుడు నటుడు షోబిన్ సాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమా గిరీష్ గంగాధర సినిమాటోగ్రఫీ, అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ విషయం తెలిసింది మనకు. అందులో ఒక సాంగ్, మౌనిక సాంగ్ కూడా చాలా బాగా వైరల్ అవుతుంది. ఇంకా పాన్ ఇండియా మూవీగా రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ భాషలో ఈ చిత్రం ఆగస్టు 14న తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ కార్యక్రమంలో మూవీ ఇప్పటికే బుక్ మై షో ద్వారా చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ టికెట్స్ బుకింగ్, ఈ మూవీ సెన్సేషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ సర్టిఫికేట్ వివరాల్లోకి వెళ్తే, ఈ మూవీకి ఇచ్చిన సర్టిఫికేట్ కూలీ సినిమాలో హింస, యాక్షన్, రక్తపాతం డామినేషన్ చేశాయనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందిస్తూ వైలెన్స్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు అన్నాడు. ఫ్యామిలీ ఎమోషన్ ఎలివేట్ కావడానికి వైలెన్స్ కీలకం కాబట్టి సెన్సార్ అభ్యంతరాలు తెలిపినా తాను పట్టించుకోనని అన్నారు. ఈ కార్యక్రమంలో సెన్సార్లో హింస, రక్తపాతం అంశాలపై అభ్యంతరం చెప్పారన్నది సమాచారం. అయితే కూలీ సినిమా చూసిన సెన్సార్ బోర్డు మాత్రం కొన్ని సన్నివేశాలు చాలా వైలెంట్గా ఉన్నాయని చెప్పారు. అయితే కూలీ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు మాత్రం అధికారులు ఈ కలర్ మార్చమని కూడా సలహా ఇచ్చారంటూ మనకు తెలిసింది. ఇంకా హింసతో కూడిన సన్నివేశం అభ్యక్తం చేశారు. వాటిపై కత్తెర వేయకుంటే ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందని ఉంటుందని చెప్తే చిత్ర యూనిట్కి అందుకు సరే అని అంగీకరించడం జరిగింది. అయితే 28 ఏళ్ల తర్వాత రజనీకాంత్ నటించిన ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ రావడం చర్చనీయాంశం. కూలీ సినిమా మల్టీ స్టారర్గా రూపొందించడం, ఈ సినిమాలో యాక్షన్ ఎక్కువ ఉండడంతో ఈ సినిమా నిడివిడి భారీగానే పెరిగింది. సినిమా రన్ టైం వచ్చేసి 2 గంటల 50 నిమిషాలు, అంటే 170 నిమిషాలు కట్ టిక్స్ చేశారు. దాంతో యాడ్స్ తదితర అంశాలతో నిడివిడి సుమారు 3 గంటలు కొనసాగుతుందని చెప్పారు. ఇదే అండి మనకు అందిన సినిమా యొక్క ఫస్ట్ రివ్యూ సెన్సార్ బోర్డు నుంచి. గమనిక, మనకు అందిన సమాచారం ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇక రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వర్షంగా చెప్పవచ్చు ఈ మూవీ. నా మూవీ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్, లైక్ చేయండి. గమనిక, ఈ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇలాంటి మంచి రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.